హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తామండి. ఓకేనా? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూస్తాం. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి, జనరల్ రీడింగ్. ఓకేనా? మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు రీడింగ్లో చూస్తాం. ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యాస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు రీడింగ్లో. టవర్ కార్డ్ చూపిస్తుంది. టెంపరెన్స్. మీకు చాలామందికి మీ పర్సన్ ఏదో చాలా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీరు చాలా విషయాలలో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మనీ పర్పస్గా అండ్ ఈ పర్సన్ని నమ్మి తన చేతిలో మీ జీవితాన్ని పెట్టేయడము అండ్ ఈ పర్సన్ కొన్ని రోజులు మీతో ఉండే తర్వాత మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడము, ఇటు మనీ లాస్ అయ్యారు అండ్ ఇటు జీవితాన్ని కూడా కోల్పోయి ఉన్నారనమాట మీరు. ఓకేనా? కానీ మీరు ఇంకా ధైర్యాన్ని అయితే కోల్పోవడం లేదండి. ఓకేనా? బాధపడుతున్నారు అండ్ కానీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఓకేనా? అంటే మీలో కొంచెం కొంచెం ధైర్యం అనేది వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీరు చాలామంది టారో రీడింగ్ చూడడం వలన చాలా ధైర్యంగా ఉండడము, ఇక మీదట ఏ విషయంలో కూడా మోసపోకుండా ఉండడము అలాంటిదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ద మూన్ కార్డ్ మేజర్ అకనా, టెంపరెన్స్ కార్డ్ మేజర్ అకనా. ఓకేనా? మీరు చాలా విషయాలలో చాలా మోసపోయారు, అయినా సరే ఇక్కడ టెంపరెన్స్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. ఇంకా బ్యాలెన్స్ చేసుకోవడానికే మీరు ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఇదంతా కర్మ అనేది ఉందండి. ఓకేనా? ఇదంతా మీరు అనుభవించిన కర్మ లాగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ద టెంపరెన్స్ కార్డ్ అండ్ మూన్ కార్డ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇదంతా మీరు అనుభవించాల్సి మీ రాతలో రాసి పెట్టి ఉందన్నమాట. ఓకేనా? దాని వల్లనే మీరు ఇదంతా అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? కానీ మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. సో ఏంటంటే వీటి ద్వారా మీరు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడం కానీ, లేదా ప్రతి వారిని మీరు నమ్మేసి మోసపోతున్నారు అంటే ఇక మీదట ఎవరిని నమ్మకుండా మీరు జాగ్రత్తగా ఉండడానికి, మనీ విషయంలో కావచ్చు, మీ జీవితం గురించి కావచ్చు, సో అదంతా లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారనమాట. ఓకేనా? ఇక మీదట ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అవన్నీ మీరు నేర్చుకోబోతున్నారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? మీ లైఫ్లో కర్మ అనేది నడుస్తుందండి. ఓకే? మీ పర్సన్ మీ వెనుకల చాలా ఏంటంటే మోసం చేయడం అనమాట. మీతో చాలా బాగుండి అండ్ మీతో బాగుండే మీ వెనుకల తను చేయాల్సిన పని తను చేసుకొని వెళ్ళిపోవడం అనమాట. అంటే మనీ పర్పస్గా మిమ్మల్ని లాస్ చేయడం కానీ అండ్ లేదా తను థర్డ్ పర్సన్తో అక్కడ మ్యారేజ్కి ఒప్పుకోవడం కానీ, తర్వాత మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఏదో జరిగింది. దాని వలన మీరు ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? యూనివర్స్ అయితే మిమ్మల్ని ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక మీ ఇంట్యూషన్ చెప్పి ఉంటుందన్నమాట మీకు ఆల్రెడీ. ఓకేనా? ఈ పర్సన్ని నమ్మవద్దు. మీకు ఎక్కడో ఒక చోట ఏంటంటే భయం కానీ, మీరు ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నారా అండ్ ఈ పర్సన్ కరెక్టేనా, తనని నమ్మచ్చా లేదా అవన్నీ మీకు ఇంట్యూషన్కి యూనివర్స్ చెప్తున్నారు. కానీ మీరు అదంతా కేర్ చేయలేదు అండ్ మీరే ఈ విధంగా ఆలోచిస్తున్నారేమో అని మీరు అనుకున్నారనమాట. ఓకేనా? సో అది చూపిస్తుందండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేశారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంట. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు
అండ్ మనీ మైండెడ్ పర్సన్ అండి తను, ఓకేనా. మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారనమాట. అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ మీ గురించి తను స్లో మూమెంట్లో మీ లైఫ్లోకి రావాలి, మీ గురించి ఆలోచించడం జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు బాధపడాల్సి ఉంది, కానీ మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ పర్సన్ మళ్ళీ వచ్చేది కూడా ఉందన్నమాట, ఓకేనా. అప్పుడు మీరు ఈ పర్సన్తో ఒక చెడు కూడా ఆడుకోండి, ఓకేనా. సో కానీ ప్రజెంట్ మాత్రం మీరు ఇక్కడ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి, ఓకే. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన దానికి ఈ పర్సన్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. 24/7 తను బాధపడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. తనకు కూడా అర్థం అవుతుందండి మిమ్మల్ని తను మోసం చేశారు, తన అవసరం తీరుగా మీతో ఉన్నారు. అండ్ మీ మనీ కూడా తను తీసుకొని వెళ్ళిపోవడం కానీ అలాంటిది కూడా జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన మనసు తనకు చెప్తుంది తను ఏదైతే చేస్తున్నారో అది తప్పు అని, కానీ తన లైఫ్లో తనకి గ్రోత్ లేదండి, ఓకేనా. ఒకవేళ మీ పర్సన్ మీ మనీ తీసుకొని వెళ్ళిపోయారు అంటే అండ్ థర్డ్ పర్సన్ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు అంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు, ఓకేనా. అండ్ మనీ పర్పస్గానే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు అంటే ప్రజెంట్ ఈ పర్సన్ మీకు ఇచ్చే సిచ్యువేషన్ తన లైఫ్లో లేదండి, తనకు గ్రోత్ లేదు. అండ్ తన దగ్గర ఒక రూపాయి కూడా లేదనమాట, ఓకే. అది చూపిస్తుంది. తన వెనుకల చూడండి అంత తన ఏంటంటే ఏమంటారు ఇది తోట ఉంటుంది కదా, పంటలు పండించుకుంటారు, సో అదనమాట. సో అది ఎంత ఎండిపోయి ఉంది చూడండి పర్సన్ వెనకాల, ఓకేనా. తను చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఓకేనా. అంటే తన లైఫ్లో ఏ విధంగా కూడా గ్రోత్ అనేది లేదు అని అర్థం అనమాట, ఓకే. ద స్టార్. ఈ పర్సన్ మీ విషయంలో తను ధైర్యం కూడా చేయలేకపోతున్నారని కొంచెం పిరికిగా ఉండొచ్చు, లేదా వారి మదర్ మాటలే వింటూ ఉండొచ్చు, లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ మాటలే తను వింటూ ఉండొచ్చు, అలాగనమాట, ఓకేనా. సో వారి మాటలకి ఈ పర్సన్ ఎదురు తిరగరనమాట, ఓకేనా. వారు ఏదైతే చెప్తారో అదే చేస్తారండి ఈ పర్సన్, ఓకేనా. తను వారి మాటలకి ఈ పర్సన్ ఎదురు తిరగరు. అండ్ తన యూనివర్స్ని కూడా ఈ పర్సన్ ప్రేయర్ చేస్తున్నారండి, ఓకేనా. ఈ పర్సన్లో కోపం కూడా ఉంటుంది అండ్ మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఈ పర్సన్తో తప్పకుండా మళ్ళీ మీకు రీయూనియన్ ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, మీ కర్మలో కూడా రాసి పెట్టి ఉందన్నమాట, మళ్ళీ వస్తారు తను, ఓకేనా. మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ అండి, ఓకేనా. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మీరు ఏంటంటే ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా సఫర్ అవుతున్నారండి, ఓకేనా. అసలు ఈ పర్సన్ ఎందుకు వచ్చారు, ఎందుకు మోసం చేశారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఈ పర్సన్ని మీరు ఏమీ అనలేదు, చాలా ప్రేమను పంచారు అండ్ కొంతమంది చాలా మనీ ఇచ్చారు, అదే చూపిస్తుంది అనమాట. కానీ ఈ పర్సన్ ఏంటి మిమ్మల్ని మోసం చేశారు, అసలు ఎందుకు మోసం చేశారో అర్థం కావడం లేదు, ఓకేనా. సో ఇంత ఘోరంగా ఎలా మోసపోయాం ఈ పర్సన్ చేతిలో అని మీ మీద మీకే చాలా కోపం వస్తుందండి అండ్ మీరు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఈ రిలేషన్ నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ద మెజిషియన్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఓకే. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి పర్సన్ అండ్ మీ గురించి తను మీ వెనకాల చాలా మందితో కూడా గొడవలు కూడా పడతా ఉన్నారు కొంతమంది, ఓకేనా. ఈ పర్సన్ మనసుకి ఇక్కడ చాలా ఏంటంటే గిల్టీనెస్ అనమాట, ఓకేనా. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ వారి గురించే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, వారి గురించే మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అని తను వారి లైఫ్లో ఉన్న వారితో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పడుతున్నారనమాట, ఓకేనా. ఈ పర్సన్ చేసిన దానికి తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి అండ్ మీ మీద ఫ్యాషన్ అనేది ఇంకా ఈ పర్సన్కి పోలేదన్నమాట, ఓకేనా. అందుకని ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది, ఓకేనా. తను ఎంత దూరం వెళ్ళినా అండ్ మిమ్మల్ని ఎన్ని విధాలుగా బాధ పెట్టినా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనమాట. ప్రజెంట్ కూడా ఈ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలి అని ఉంది, కానీ ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట, ఓకేనా. యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. చూడండి తను ద స్టార్ కార్డ్ వచ్చింది, ఓకేనా. మీ దగ్గరికి రాలేక తను యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకేనా.
మీ మీద ఉన్న ఫ్యాషన్ కూడా ఈ పర్సన్కి పోలేదు. కాబట్టి మళ్ళీ మీరు లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా? మళ్ళీ మీతో ఎంజాయ్మెంట్ కావాలి అని కానీ, మీతో మాట్లాడాలి అని కానీ, మీ వాయిస్ వినాలి అని కానీ, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు కలగడం కానీ, అండ్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని కూడా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటారు. అండ్ చాలామందికి పెద్దల సమక్షంలో కూడా చాలామందికి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయన్నమాట. సో మీరు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఎన్ని చేసినా ఈ పర్సన్ వైపు నుంచి మీకు జస్టిస్ అనేది రావడం లేదనమాట. ఓకేనా? సో ఏంటంటే ఇంకా ఈ పర్సన్ గురించి ఎదురు చూడడం కూడా వేస్ట్. కాబట్టి ఇంకా మీరు ఏదైతే చేయాలో అదే చేస్తాం అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని దూరం నుంచి ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు అంటే చూడండి, ఈ పర్సన్ మీద మీ మనసు అనేది ఉండాలి, వారిని మీరు మర్చిపోకూడదు అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా? అండ్ ఈ పర్సన్ చూడండి, మీకు ఏదైనా మెసేజ్ పంపించడం కానీ, మిస్డ్ కాల్ ఇవ్వడం కానీ, అండ్ స్టేటస్ పర్పస్గా మిమ్మల్ని కనిపించడం కానీ అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. ఓకేనా? ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తను నిద్ర కూడా పోవడం లేదు. తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి మీతో ఇప్పుడు. ఓకేనా? చాలామందికి ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ జరిగిపోయినాయి అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. కానీ తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదు. మిమ్మల్ని తను దూరం నుంచి మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా? మీ మీద ఫ్యాషన్ అనేది తనకు పోలేదన్నమాట ఇంకా. ఓకేనా? అంటే మిమ్మల్ని ఇంకా వదులుకోలేకపోతున్నారు ఈ పర్సన్. మీరు కావాలనే తన మనసు కనిపిస్తుంది అనమాట. ఓకే? కానీ మీ గురించి మాత్రం చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి వారి లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారి ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, బ్రదర్ సిస్టర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అలా వారితో కూడా చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? చాలామందికి ఇక్కడ ఈ పర్సన్ మనీ పర్పస్గానే మీకు మనీ అనేది ఇవ్వాల్సి ఉందండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి డెత్ కార్డ్, మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ రీబర్త్ కూడా ఉందండి. ఓకేనా? ఇక్కడ ఈ పర్సన్ మీకు మనీ విషయంలో ఏదైనా ఇచ్చేది ఉంది అంటే మనీ తప్పకుండా మీకు వస్తుంది, కానీ కొంచెం టైం అనేది పడుతుందండి. ఓకేనా? ఇంకా కొంతమందికి ఏంటంటే మీరు ఎప్పుడు ఈ పర్సన్కి ఇస్తూ ఉండడము, ఇంకా మీరు విసిగిపోయారు అంటే చూడండి ఈ పర్సన్ వైపు నుంచి మీకు ప్రేమ అనేది దక్కడం కూడా ఉందండి. ఓకేనా? ఇన్ని రోజులు మీరు ఇస్తూ ఉంటే ఇకపై ఈ పర్సన్ మీకు ఇస్తారనమాట. ఓకే? అది చూపిస్తుందండి. ఓకేనా? మళ్ళీ ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? నైట్ ఆఫ్ స్వార్డ్స్, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ప్రజెంట్ ఏంటంటే మీ గురించి తను చాలా డిస్కషన్ చేస్తున్నారండి. ఈ పర్సన్ ఎవరి గురించో డిస్కషన్ చేస్తున్నారు. కానీ మీ టాపిక్ వస్తే ఈ పర్సన్కి ఏదో తెలియని సంతోషము, హ్యాపీ అలా అనిపిస్తుంది అనమాట. మీ గురించి చాలా డిస్కషన్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా? 3 ఆఫ్ పెంటికల్స్ చూడండి, ఈ పర్సన్ మీ గురించి తను డిస్కషన్ చేస్తున్నారు వేరే వారితో. ఓకేనా? మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని తను వేరే వారితో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ ఉంది, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఉందన్నమాట. ఓకే? అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకేనా? నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే కొంతమందికి ఈ పర్సన్ ఏంటంటే స్లో మూమెంట్లో వస్తారు, అండ్ కొంతమందికి మాత్రం 20% వారికి మాత్రం స్లోగా వచ్చే ఛాన్స్ ఉంది మీ లైఫ్లోకి. అండ్ 80% వరకు మాత్రం ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ మీ గురించి వేరే వారితో ఏదో డిస్కషన్ అయితే చేశారండి. సో మీ గురించి కూడా చాలా పాజిటివ్గా వేరే వారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? సైన్స్ చెప్తానండి ఈరోజు మీకు. ఓకేనా? అండ్ ఈ పర్సన్లో మ్యానిపులేటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. మిమ్మల్ని చాలా మేనిఫెస్టింగ్ చేస్తారు ఈ పర్సన్. నైట్ టైంలో మేనిఫెస్టింగ్ చేస్తారు, అప్పుడు మీరు నైట్ టైంలో చాలా డల్ అయిపోతారనమాట. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని ఏ టైంలో అయితే మేనిఫెస్టింగ్ చేస్తారో ఆ టైంలో మీరు చాలా డల్ అయిపోతారనమాట. ఓకేనా? అంటే ఆ పర్సన్ ఏ విధంగా మేనిఫెస్టింగ్ చేస్తారు, ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నారు, నాతోనే ఉంటారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అన్నట్టుగా వారు ఈ విధంగా మేనిఫెస్టింగ్ చేస్తారనమాట. ఆ టైంలో మీరేంటంటే ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా. ఆ టైంలో ఈ పర్సన్ సడన్గా మీకు గుర్తుకు రావడము, మీ కళ్ళ నుంచి నీళ్ళు రావడము, చాలా బాధగా అనిపించడము మీ మనసంతా, అండ్ చాలా డల్ అయిపోతారనమాట ఆ టైంలో. ఓకే? అది చూపిస్తుందండి. ఓకే? 7 ఆఫ్ స్వార్డ్స్, క్లియర్ ఎనర్జీ.
అంటే పర్సన్ ప్లేయర్ ఎనర్జీ అంటే ఏంటంటే తను దోచుకొని వెళ్ళిపోతారనమాట. ఓకేనా, మీ పర్సన్లో ఉండే క్వాలిటీ కూడా అదే అండి. ఓకేనా, తను మీ దగ్గర ఉన్న మనీ, మీ లవ్ అవన్నీ దోచుకొని వెళ్ళిపోతారనమాట. కానీ మళ్ళీ వస్తారు రారో తెలియదు అనమాట. ఓకేనా, చాలామంది అండి మీరు మీ చేతులారా మీ జీవితాన్ని మీరు రిస్క్లో పడేసుకుంటున్నారండి. ఒక పర్సన్ రాగానే ఊరికే గుడ్డిగా నమ్మేయడము అండ్ ఇంకా ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేసి ఇచ్చేస్తున్నారు ఫీమేల్ పర్సన్ అయితే చాలామంది. ఆ కేసెస్ అనేది నా దాకా రావడం జరిగింది. సో అందుకనే చెప్తున్నానండి. ఓకేనా, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అండ్ ఫస్ట్లో ఉన్నది ఇంకా 1 ఇయర్ తర్వాతే చూడండి, వారి మొహం కూడా చూడరనమాట. ఓకేనా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకేనా, 10 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఆకర్షణ ఉంది. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టలేకపోతున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మళ్ళీ తను మీ దగ్గర దోచుకోవడానికి మాత్రమే వస్తున్నారండి. ఓకేనా, మీ లవ్ కానీ అండ్ మీ కేరింగ్ కావాలని కానీ ఇంకా తన లైఫ్లో మీలాంటి వారు లేకపోవడం వలన కానీ ఆ కేరింగ్ తనకి కావాలి అండ్ మీ మోటివేషన్ వర్డ్ తనకి కావాలి. అండ్ ఈ పర్సన్ ఏదైనా విషయంలో బాధపడుతున్నారంటే ప్రతి విషయంలో మీరు తనని హీల్ చేస్తారనమాట. ఓకేనా, తను ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, ఏదైనా విషయంలో బాధపడుతున్నా మీరు ప్రతి విషయంలో మీరు మోటివేషనల్గా మాట్లాడి తనని బయటకు తీసుకొస్తారనమాట. తనని మీరు హీల్ చేస్తారనమాట. ఓకేనా, సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉండొచ్చండి. ఓకేనా, తను అదర్ కనెక్షన్తో కూడా ఈ పర్సన్ డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ అయి ఉండే ఛాన్స్ ఉంది అండ్ కొంతమంది డివోర్స్ అయిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అండ్ కొంతమంది వైఫ్ లేకపోవడం కానీ హస్బెండ్ లేకపోవడం కానీ అలాంటి వారు కూడా మీ లైఫ్లో ఉన్నారండి. ఓకేనా, సో అలాంటి వారితో కూడా చాలామంది డీల్ అవుతున్నారు అన్నిటికీ చూపిస్తుంది అనమాట. మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ చాలా ఉందన్నమాట. ఓకేనా, అయస్కాంతం లాగా అనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుందండి. ఓకే, చూడండి మీకు మళ్ళీ ఈ పర్సన్తో అయితే రీయూనియన్ ఉందండి. ఓకేనా, మీరు ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారికి తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. ఓకే, ఎందుకు నాకు ఈరోజు అలా అనిపిస్తుంది, కార్డ్స్ అన్నీ అవే ఉన్నాయన్నమాట. నైన్ ఆఫ్ కప్స్ చూడండి, మళ్ళీ రీకన్సిలేషన్, రీయూనియన్ కార్డ్. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ద డెవిల్ కార్డ్. ఓకేనా, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు ఈ పర్సన్, మీరు చాలా గుర్తుకు వస్తున్నారు. 24/7 ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు. తను ఏ వర్క్లో ఉన్నా సరే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మళ్ళీ రీయూనియన్ కావాలి, మీ లైఫ్లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకేనా, మీలాంటి వారు తన లైఫ్లో ఉండకపోవడం కానీ అండ్ మీరు ఎంత హ్యాపీగా ఉంచుతారు ఈ పర్సన్ అంటే తను ఒక చిన్న పిల్లలాగా అయిపోతారనమాట. ఓకే, సో ఆ విధంగా సో అంత హ్యాపీనెస్ అనేది తన లైఫ్లో తనకి ఇచ్చేవారు ఎవరు లేరు, మీరు ఒక్కరు మాత్రమే ఆ ప్రేమను, ఆ లవ్ని, ఆ కేరింగ్ని మాత్రం మీరు పంచగలరనమాట. ఓకేనా, సో అందుకనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా, ఈ పర్సన్ మీకు సోల్మేట్ కూడా అయి ఉంటారనమాట. ఓకేనా, సోల్మేట్ కార్డ్ వచ్చింది అంటే ఈ పర్సన్ దేశమంతా తిరిగేసి వచ్చిన లాస్ట్కి మీ దగ్గరికి వచ్చి మాత్రమే చేరుతారండి ఈ పర్సన్. ఓకేనా, అండ్ లాస్ట్ కార్డ్, లాస్ట్ మెసేజ్ మీకోసం ఏముండబోతుంది. ఎటా వ్యాన్స్, వావ్ సూపర్ అండి, చాలా రోజులు అవుతుంది ఎటా వ్యాన్స్ కార్డ్ రాక. సో ఈ రోజు వచ్చింది, నేను అదే చెప్పాను కదా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, మీకు కాంటాక్ట్ వస్తుంది, రీయూనియన్ ఉంది అని చెప్తున్నాను కదా. సో లాస్ట్ కార్డ్ అదే చెప్తుందనమాట. నేను ఏదైతే చెప్పానో అది అబద్ధం కాదు, నిజం అనేది యూనివర్సే ఇక్కడ ప్రూవ్ చేశారండి. ఓకేనా, ఎటా వ్యాన్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి, ఈ పర్సన్ మీకు తప్పకుండా కాంటాక్ట్ అవుతారు. అండ్ టైం వచ్చేసి 8 అవర్స్ కావచ్చు, మేబీ ఈరోజు చాలామందికి మార్నింగ్ టు నైట్ వరకు కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మెసేజ్ అన్నా చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట, లేదా స్టేటస్ పరంగా ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ మీకు కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, అండ్ కొంతమందికి 8 అవర్స్ అండ్ కొంతమందికి 8 వీక్స్ లోపల అండ్ 8 డేస్ లోపల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, ఈ పర్సన్ మీ సోల్మేట్ అనమాట. ఓకేనా, అందుకనే తను
మీ మీద ఉన్న ఆకర్షణ అనేది ఈ పర్సన్కి పోవడం లేదనమాట. ఓకేనా? తను దేశమంతా తిరుగుతారండి, కానీ మీలాగా కేరింగ్ పంచేవారు కానీ అండ్ మీలాగా మాట్లాడేవారు కానీ మీలో ఉన్న క్వాలిటీస్ ఉంటాయి కదా, ఈ పర్సన్కి ఆ క్వాలిటీస్ వేరే వారిలో ఎవరిలో కూడా కనిపించదనమాట. ఓకేనా? అటుపోయి ఇటుపోయి మళ్ళీ మీ దగ్గరికే వస్తారనమాట ఈ పర్సన్. ఓకే, అది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సైన్స్ విధంగా చూసుకుంటే మేషం, సింహం, ధనుసు రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండి. ఓకేనా? వీరికి తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. ఓకేనా? అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు ఉన్నారు, కానీ మీకు కొంచెం లేట్గా రీయూనియన్ అయితే ఛాన్స్ అయితే ఉందండి. ఓకేనా? మేబీ 8 వీక్స్ కూడా పడవచ్చు అనమాట. ఓకేనా? ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? 1 కార్డ్ తీసుకుందాం. జస్టిస్. వావ్, సూపర్. ద హెరఫెంట్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లోకి ఏంటంటే నేను చెప్పాను స్టార్టింగ్లో. ఓకేనా? మీకు జస్టిస్ అనేది రావడం లేదు, దాని వలన మీరు చాలామంది బాధపడుతున్నారు అని చెప్పాను కదా. యూనివర్స్ కూడా అదే చెప్తున్నారనమాట. మీకు తప్పకుండా ఇక్కడ జస్టిస్ అయితే వస్తుంది, యూనివర్స్ అనేది మీకు చెప్తున్నారనమాట. ఓకేనా? జస్టిస్, న్యాయం మీకు జరగబోతుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఈ పర్సన్ ఎవరినో కలవడం జరిగిందండి, మీ గురించి తను ఎవరితోనో మాట్లాడడం అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది చూసేస్తాం. ఓకేనా? అన్ని రాశుల వరకు ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు, టెంపరెన్స్. మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారండి అండ్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు. అండ్ వృషభ రాశి వారు, స్ట్రెంగ్త్. ఈరోజు మీరు చాలా ధైర్యంగా ఉంటారండి. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చు అండ్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు, మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. 24/7 మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ బాధపడతా ఉన్నారు. ఓకే, అండ్ సింహరాశి వారు, మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యారాశి వారు, ఒక ఎంపరర్ లాగా ఉంటారు అండ్ గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, క్లోజ్డ్ బుక్ అయిపోతారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడరనమాట, సైలెంట్గా ఉండిపోతారు. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్ గురించి కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారని తన గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ఓకే, అండ్ కుంభరాశి వారు, మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారండి. ఓకే, అండ్ మీనరాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, ఈరోజు అస్సలు నిద్ర పట్టదు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్.